ఆలోచన చేసుకోమని చెప్తున్నా. మన ప్రవర్తన యుక్తముగా ఉండాలంట. మా గురువు గారి దగ్గరికి వచ్చాడు ఒక ఆయన. మా ఊరిలో మీటింగ్ పెడతానండి, డేట్ ఇవ్వండి అని అడిగాడు. ఏ ఊరు మీదే అని అడిగాడు ఆయన. పలానా ఊరు. మీ ఊరైతే నేను రానన్నాడు ఆయన. అదేందండి మా ఊరు రానంటావు? ఒకరోజు నేను నా మైకు, సంగీతం, లైట్లు అన్నీ తెచ్చుకుంటే వేసిన కట్టిన స్టేజ్ కూడా ఎప్పుడు తీశారు. మీ వాళ్ళు గొడవ పడ్డారు, మీ ఊరిలో ప్రసంగం చేయడానికి వీలు లేదన్నారు, అందుకే నేను మీ ఊరు రానన్నాడు. నువ్వు చెప్పేది ఎప్పుడు సంగతి అన్నాడు. నేను చెప్పేది ఎప్పుడు 2003 సంగతి అన్నాడు. 2003లో అట్టాగే ఉన్నారు. ఇప్పుడు మా ఊరిలో 180 మంది యేసయ్య వైపు త్రిప్పబడ్డారు అన్నాడు. నేను వెంటనే కూర్చొని, ఎట్లా, ఎవరు సువార్త చెప్తే మారారు అని అడిగాడు. సువార్త చెబితే మేము మారలా, సువార్త కళ్ళతో చూసి మేము మారామన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంట, సువార్త విని మారలా, సువార్త మా కళ్ళతో చూసాం, అప్పుడు మారేమన్నాడు. అదేంట్రా, సువార్త ఎవరైనా వింటారు కానీ చూడటం ఏంటి? ఆ ఊర్లో ఈ ప్రార్థన కుటుంబం ఒక ఆయన పంతులు గారు వచ్చాడంట. ఎవ్వరికే సువార్త చెప్పడంట. పిల్లలకి పాఠాలు చెప్తాడు. 3 పిల్లలను తీసుకుని, భార్యను తీసుకుని, సాయంత్రానికి బైబిల్ తీసుకుని వీధట్లా ఒకసారి తిరుగుతాడంట. ఎవరితో మాట్లాడ్డంట, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడంట. మా ఊర్లో తాగుబోతులు ఉన్నారయ్యా, తిరుగుబోతులు ఉన్నారయ్యా, వడ్డీలకు తిప్పేవాళ్ళు ఉన్నారయ్యా, లంచాలు తీసుకునేవాళ్ళు ఉన్నారయ్యా, 2 పెళ్ళాళ్ళు ఉన్నారు ప్రభువా, టీవీలు చూసేవాళ్ళు ఉన్నారయ్యా, సినిమాల వాళ్ళు చూసేవాళ్ళు ఉన్నారయ్యా, దొంగ సూపులు చూసేవాళ్ళు ఉన్నారయ్యా, నరహంతకులు ఉన్నారయ్యా, మోసగాళ్ళు ఉన్నారయ్యా, జోదగాళ్ళు ఉన్నారయ్యా, ఈ ఊరిని మార్చయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఆ ఊర్లో పెద్ద మనిషి విని అందరికీ చెప్పాడంట. వీళ్ళెవరికి చెప్పట్లేదు సువార్త, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రతిరోజు ఈ పెద్ద మనిషి ఆ ప్రార్థన విని ఊరంతా చెప్తే ఆ ఊర్లో వాళ్ళందరూ కళ్ళ ముందు వాళ్ళు చేస్తున్న ప్రార్థన విని కాదు, చూసి దేవుని వైపు త్రిప్పబడ్డారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీన్ని ఏ ప్రవర్తన అని అంటారు? యుక్తమైన ప్రవర్తన.